ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమునందలి 28వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరునితో రాముడు ఘోరంగా పోరాడుట అనే కథగా వింటారు. యుద్ధంలో దూషణుణ్ణి త్రిసరస్సును చంపిన రాముని పరాక్రమం చూడగానే కరుణకు కూడా భయం కలిగింది. మహాబలంగల ఆ రాక్షసుడు కరుడు ఎదిరింపశక్యం కాని ఆ రాక్షస సైన్యాన్ని త్రిశిరోదూషణులను కూడా ఒక్క రాముడు సంహరించడం చూసి సైన్యం చాలా వరకు నశించినది అనే విషయాన్ని గమనించి నముచి దేవేంద్రుణ్ణి ఎదిరించినట్లు రాముణ్ణి ఎదిరించడానికే వెళ్ళాడు. కరుడు ధనుస్సును బలంగా లాగి కోపించిన సర్పముల వలె ఉన్నవి రక్తాన్ని భుజించునవి అగు నారాచములను రామునిపై ప్రయోగించాడు. రథం ఎక్కి ఉన్న ఆ కరుడు ధనుస్సు నారిని అనేక విధములుగా లాగుచూ అభ్యాస పాటవంతో అస్త్రాలను ప్రదర్శిస్తూ బాణాలు విడుస్తూ అనేక విధాల సంచరించాడు. మహారథుడైన ఆ కరుడు బాణములతో దిక్కులను విదిక్కులను కూడా నింపివేశాడు. రాముడు వారిని చూసి చాలా గొప్ప ధనుస్సును ఎక్కుపెట్టాడు. రాముడు నిప్పు రవ్వలతో కూడిన అగ్నుల వలె సహింపశక్యం కాని బాణముల చేత మేఘము వర్షముల చేత వలె ఆకాశంలో అవకాశం లేకుండా చేశాడు. కరుడు రాముడు విరిచిన వాడి అయిన బాణముల చేత అంతటా నిండిన అక్కడి ఆకాశ ప్రాంతము అవకాశము లేనిది అనగా ఖాళీ లేనిది అయిపోయింది. ఒకరినొకరు చంపవలెను అనే పట్టుదలతో వారిద్దరూ యుద్ధం చేస్తూ ఉండగా బాణ సముదాయం చేత కప్పబడిన సూర్యుడు ప్రకాశించలేదు. పెదప కరుడు రాముణ్ణి నాళీక బాణములతోనూ నారాచ బాణములతోనూ తీక్షణములైన అగ్రభాగములు కల వికర్ణి బాణములతోనూ అంకుశములతోనూ మహాగజాన్ని కొట్టినట్లు కొట్టాడు. రథమునెక్కి ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ కరుడు అక్కడ ఉన్న ప్రాణులందరికీ పాశము చేతిలో ధరించిన యముడి వలె కనిపించాడు. పౌరుషాన్ని చూపించి సకల సైన్యాన్ని చంపిన మహాబలవంతుడైన రాముడు అప్పుడు అలసి ఉండును అని కరుడు భావించాడు. సింహం వలె నడుస్తూ సింహ పరాక్రమం వంటి పరాక్రమం చూపిస్తున్న ఆ కరుణ్ణి చూసి రాముడు ఒక సింహం మరొక సింహాన్ని చూసి ఏ విధంగా భయపడదో అదేవిధంగా భయపడలేదు. కరుడు సూర్యునితో సమానమైన పెద్ద రథాన్నెక్కి మిడత అగ్ని దగ్గరకు వెళ్ళినట్లు యుద్ధములో రాముని మీదకు వెళ్ళాడు. పెదప కరుడు తన నేర్పు చూపిస్తూ మహాత్ముడైన ఆ రాముని బాణసహితమైన ధనుస్సును పిడికిలి దగ్గర ఛేదించాడు. ఆ కరుడు క్రుద్ధుడై మరల ఇంద్రుని వజ్రాయుధము వంటి 7 బాణములను తీసుకుని వాటితో రాముని కవచాన్ని కొట్టాడు. మంచి కడుపులు గల బాణములను ప్రయోగించి కరుడు కొట్టగా సూర్యుని వంటి కాంతిగల రాముని కవచం నేలపై పడింది. పిమ్మట కరుడు రాముని అనేక బాణముల చేత పీడించి యుద్ధంలో గట్టిగా అరిచాడు. అతని అవయవములందు బాణముల చేత కొట్టబడి క్రుద్ధుడైన ఆ రాముడు యుద్ధరంగంలో ధూమము లేని ప్రజ్వలించుచున్న అగ్నివలె ప్రకాశించాడు. పిమ్మట రాముడు ఆ శత్రువును సంహరించడానికై గంభీరమైన ధ్వనిగల మరి యొక్క గొప్ప ధనుస్సునకు నారి కట్టాడు. అగస్త్య మహర్షి ఇచ్చిన శ్రేష్టమైన ఆ గొప్ప వైష్ణవ ధనుస్సును గ్రహించి కరుణ్ణి ఎదిరించడానికి శీఘ్రంగా వెళ్ళాడు. బంగారు పొన్నులు వంగిన కడుపులు గల బాణముల చేత యుద్ధములో కరుని ధ్వజాన్ని ఎగరగొట్టాడు. ఎన్నో ముక్కలుగా ఖండింపబడి విసిరివేయబడిన అందమైన ఆ బంగారు ధ్వజం దేవతల ఆజ్ఞచే సూర్యుడు నేల మీదకి వచ్చాడా అన్నట్లు నేల మీద పడింది. మర్మస్థానములు తెలిసిన కరుడు కోపించి యుద్ధంలో ఆ రాముణ్ణి 4 బాణాలతో గజమును తోమరములతో కొట్టినట్లు అవయవముల మీద కొట్టాడు. కరుని ధనుస్సు నుంచి బయలువెడలిన అనేక బాణాలు తగిలి రక్తంతో తడిసిన శరీరము గల ఆ రాముడు చాలా కోపం చెందాడు. ధనుర్ధరులలో శ్రేష్ఠుడు గొప్ప ధనుస్సు ధరించినవాడు అయిన ఆ రాముడు ఆ మహాయుద్ధంలో ధనుస్సు ధరించి బాగుగా గురిచూసి 6 బాణాలు విడిచిపెట్టాడు. ఆ కరుని శిరస్సు మీద 1 బాణాన్ని, బాహువులపై 2 బాణాలను, వక్షస్థలమునందు 3 అర్ధచంద్రాకార బాణాలను ప్రయోగించాడు.
మహా తేజస్శాలి అయిన రాముడు అటుపిమ్మట చాలా కోపించి ఆ రాక్షసుణ్ణి చంపాలి అని నిశ్చయించుకుని సూర్యుని వంటి కాంతి గల 13 నారాచ బాణాలను గ్రహించాడు. దేవేంద్రునితో సమానుడు, బలవంతుడు, మహాబలశాలి అయిన రాముడు యుద్ధంలో ఒక బాణం చేత రథము కాడిని, 4 చేత 4 గుర్రాలను, 6వ బాణం చేత కరుని రథసారథి శిరస్సును, 3 చేత రథము ముందు భాగమును, 2 చేత ఇరుసును, 12వ బాణం చేత కరుని బాణంతో కూడిన ధనుస్సును ఛేదించాడు. మరల యుద్ధంలో నవ్వుచున్నాడా అన్నట్లు వజ్రంతో సమానమైన 13వ బాణంతో కరుణ్ణి కొట్టాడు. ధనుస్సు విరిగిపోయింది, రథము భగ్నమైంది, గుర్రములు సారథి కూడా చచ్చారు. అప్పుడు ఆ కరుడు చేతిలో గద ధరించి రథము నుండి దుమికి నేలపై నిలిచాడు. దేవతలు, మహర్షులు కలిసి వచ్చి విమానాగ్రములందు నిలిచి సంతోషిస్తూ అంజలులు ఘటించి మహారథుడైన రాముడు చేసిన ఆ కార్యాన్ని ప్రశంసించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమందలి 28వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరునితో రాముడు ఘోరంగా పోరాడుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమునందలి 29వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరునితో రాముని యుద్ధము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.